డాకు మహారాజ్ బాగుంది, బానే ఉంది. సేమ్ బాలకృష్ణ గారి ప్రీవియస్ మూవీ టెంప్లెట్స్ పట్టుకొని అదే టెంప్లెట్ లో కొంచెం స్టోరీ డిఫరెంట్ గా రాసుకొని తీసేశారు. కాకపోతే సినిమా మొత్తం చూడంగానే సినిమా ఎలా ఉందంటే బాగుంది. మీరు ట్రైలర్ చూసి మూవీలో ఏందో ఉంటది అనుకుని వెళ్తే మాత్రం కష్టం. ఎందుకంటే మూవీలో ఏముండదు. రెగ్యులర్ కమర్షియల్ ఫిలిం, రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ ఫిలిం, రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ, రెగ్యులర్ కమర్షియల్ యాక్షన్, రెగ్యులర్ కమర్షియల్ అంతే. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. స్ట్రైట్ అవే చెప్పాలంటే మూవీ బానే ఉంది, ఓకే, చూడొచ్చు. ఇప్పుడు సంక్రాంతి టైం కాకుండా వేరే టైంలో రిలీజ్ అయ్యి ఉంటే నాకు తెలిసి అంతగా ఆడదేమో అనిపిస్తుంది. హాలిడేస్ ఉన్నాయి, అందరూ ఏదో మూవీ చూడాలనుకుంటారు. సో ఖచ్చితంగా ఒకటి కాకపోతే రెండు కాదు, 3 సినిమాలైనా ఆడతాయి అనే కాన్ఫిడెన్స్ ప్రొడ్యూసర్స్ కి ఎందుకు ఉంటుంది? ఖాళీగా ఉన్న జనాలు ఇంక సినిమానే కదా ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా చూడడానికి చచ్చినట్టు వస్తారనే. ఈ సినిమా డైరెక్టర్ బాబీ గారు చెప్పినట్టు ఏం కొత్తగా ఏం ప్రయత్నించలేదు, రెగ్యులర్ గానే ఉంటుందని సినిమా ఇంటర్వ్యూలో చెప్పారు ఇంతకు ముందే. సో కాబట్టి అంటే ట్రైలర్ లో డాకు గీకు అన్నారు కదా, ఫ్రీడమ్ ఫైటింగ్ స్టోరీ ఏమైనా ఉంటుందేమో అని నేను అనుకున్నా. కాకపోతే అలాంటిది ఏమీ లేదు, రెగ్యులర్ గానే ఉంది ఫిలిం. కొత్త విషయం ఏంటంటే ఆ దబిడి దిబిడి సాంగ్ లో దంచుడు స్టెప్ తీసేశారు. నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయని తీసేశారేమో తెలియదు మరి, కాకపోతే ఆ దంచుడు స్టెప్ అయితే లేదు. వేరే దంచే ఉన్నాయి, రెండు చేతులతో కొట్టేది మాత్రం లేదు. ఈ సినిమా మొత్తం చూసాక నాకేమనిపించిందంటే డైరెక్టర్ బాబీ కొల్లి ముసుగులో బోయపాటి గారు ఏమన్నా మూవీ డైరెక్ట్ చేశారా అని డౌట్ కూడా ఉంది. ఎందుకంటే పక్కా బోయపాటి ఫిలిం లాగే ఉంది ఇది. స్టోరీ లైన్ బానే ఉంది, స్క్రిప్ట్ ఎంగేజింగ్ గానే ఉంది, మరీ బోర్ కొట్టిచ్చే సీన్లు ఎక్కువ ఏం లేవు, బానే ఉన్నాయి సీన్లు. అండ్ బాలకృష్ణ గారి మూవీలో ఉండే ఆ వన్ లైనర్స్ కానీ లేకపోతే ఆ లెంది డైలాగ్స్ కానీ, చైర్లో కూర్చొని చెప్పే టైప్ డైలాగ్స్ అయితే సినిమాలో ఏం లేవు. డైరెక్టర్ బాబీ కొల్లి గారా లేకపోతే బోయపాటి శ్రీను గారా అని డౌట్ గా ఉంది. అది ఇంకా కన్ఫర్మేషన్ అవ్వట్లేదు అనమాట నాకు. ఎంత ఆలోచించినా కూడా ఇది బాబీ కొల్లి గారు డైరెక్ట్ చేసిన సినిమా లాగే లేదు, ఇది బోయపాటి గారి సినిమా లాగే ఉంది. అందుకే బాలకృష్ణ గారికి కూడా నచ్చినట్టుంది, చేశారు. బాలకృష్ణ గారు యాజ్ యూజువల్ యాక్టింగ్ బానే చేశారు. అండ్ హీరోయిన్స్ ఇద్దరు కూడా వాళ్ళకున్న పోర్షన్స్ లో వాళ్ళు చాలా బాగానే చేశారు. శ్రద్ధా శ్రీనాథ్ గారికి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చారనిపించింది అంతే. అండ్ బాబీ డియోల్ గారిని ఏదైనా కొత్తగా చూపించారంటే ఏం లేదు, రెగ్యులర్ బాబీ డియోల్ విలన్ క్యారెక్టరే. ఒక్క సీన్ కానీ లేదా ఒక డైలాగ్ కానీ ఒక ఫైట్ కానీ ఏమి కొత్తగా అయితే నాకేం అనిపించలేదు. బాగలేదని చెప్పట్లేదు, కొత్తగా అనిపించలేదు అంతే. డిఓపి మాత్రం చాలా బాగా అనిపించింది. ఆ కెమెరా యాంగిల్స్ కానీ, ఆ లైటింగ్ కానీ, లేకపోతే ఆ ప్యాన్ కానీ చాలా బాగా అనిపించింది. ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చి బాలకృష్ణ గారైనా చెప్పాలి. ఇంకా స్టోరీ కొత్తదనం ఏం లేదు, స్క్రీన్ ప్లే కొత్తదనం ఏం లేదు, రెగ్యులర్ టెంప్లెట్, రెగ్యులర్ కమర్షియల్ ఫిలిము. ఆ మ్యూజిక్ కూడా బానే ఉంది. తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో స్పీకర్లు పగిలిపోతే జాగ్రత్తగా చూసుకోండి అది ఇది అన్నారు. కాకపోతే అఖండ లెవెల్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే లేదు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వాల్యూ వచ్చేసి బాలకృష్ణ గారే. నా పర్సనల్ ఒపీనియన్, నాకైతే మూవీ బానే అనిపించింది, నాట్ బ్యాడ్. ఈ మూవీ నేను ఎవరికైనా రికమెండ్ చేస్తానా అంటే చేస్తాను, అందరూ చూడొచ్చని చెప్పొచ్చు. ఏ రేటెడ్ సీన్స్ ఏం లేవు, ఏ రేటెడ్ ఫైట్స్ కూడా అంత ఏమీ లేవు. ఖచ్చితంగా చూడాలంటే అవసరం లేదు. సంక్రాంతి కాబట్టి ఇంక అందరూ వీకెండ్స్ లో బయటకు వెళ్తుంటారు, లేకపోతే ఇంకా లీవ్ కాబట్టి బయటకు వెళ్తారు. బయటకు వెళ్ళినప్పుడు అలా సరదాగా తిరిగి తినేసి సినిమా చూడాలనుకుంటారు కాబట్టి వెళ్ళండి ఇంకా. సో ఇది ఫోక్స్ ఇవాళ మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ.